ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరభక్తుల రాజశేఖరం గెలుపు చారిత్రాత్మకమని, కూటమిపై విశ్వాసంతోనే పట్టభద్రులు అఖండ మెజారిటీ అందించారని కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరభక్తుల రాజశేఖరం మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే అత్యధిక మెజారిటీతో గెలవడంపై హర్షం వ్యక్తం చేస్తూ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో వారి నివాసం వద్ద టీడీపీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎన్నడూ లేని విధంగా తొలిసారి కూటమి అభ్యర్థి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాభక్తుల రాజశేఖరం 77,461 మెజారిటీతో అఖండమైన గెలుపు సాధించడం చారిత్రాత్మకమని అన్నారు. కూటమి పాలనపై విశ్వాసంతోనే ప్రజలందరూ ఏకమై రాజశేఖరంకు ఘన విజయాన్ని అందించారని అన్నారు. ఈ గెలుపులో కీలకంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, పీఓసీలు వ్యవహరించారని అన్నారు. ప్రతి 30 మంది పట్టభద్రులకు ఒక నాయకుడికి బాధ్యతలు అప్పగించామని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే మెగా డిఎస్సి ద్వారా 16,337 టీచర్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. తల్లికి వందనం కూడా విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తారని అన్నారు. అధినేతలు చంద్రబాబు, లోకేష్ పిలుపును శిరస వహించి నాడు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించారని, నేడు కార్యకర్తలు, నాయకులు సుమారు 3 నెలల పాటు అహర్నిశలు పేరాభక్తుల కోసం శ్రమించి కష్టపడ్డారని, వారు పడ్డ కష్టం వలనే పట్టభద్రుల వివరాలు లభ్యమయ్యాయని, వారి ఇండ్లకు వెళ్లి ఓటు అభ్యర్థించడానికి వీలు కుదిరిందని కొనియాడారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఓడించాలని తెర వెనుక కుట్రలు చేసి జగన్ చతికిల పడ్డారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంటే 5 సంవత్సరాలకు ఒక ఓటు రావటం, ఓటింగ్, ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. మరి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు కానీ, ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నప్పుడు కానీ, ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కానీ నాయకుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పథకాల్లో నడపాలి అని చెప్పి ఆలోచనతో ఉన్న ప్రభుత్వాన్ని, ఉన్న నాయకుడిని మనం ఎన్నుకోవాలి ఎప్పుడు కూడా. మరి అలాగే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని మేమందరం కూడా, మీరందరూ అత్యధికమైన మెజార్టీని ఇచ్చిన తర్వాత, మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న వాగ్దానాలు నిలబెట్టుకుంటూ ముందుకెళ్తూ గతంలో ఉన్న అప్పులన్నీ కూడా ఒకటి బేరేజ్ వేసుకుని దాన్ని బడ్జెట్లో రూపకల్పన చేసి దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు అన్నింటినీ కూడా ఒకటి చేయడానికి రాయటం ఉంది. పెద్దగా 100 ఉన్నది ఇక్కడ మే నెలలో కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. సూపర్ 6 పథకాల్లో 6 పథకాలు అమలు చేయడానికి ఉన్న ప్రభుత్వం అలాగ ఉంది. ఇటువంటి ఎమ్మెల్సీలు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, లేకపోతే జిల్లా పరిషత్తులు కానీ, మున్సిపల్ ఎలక్షన్ కానీ వచ్చినప్పుడు ప్రభుత్వం మాట ఏ ప్రభుత్వం ఏర్పడిందో దానికి తగ్గ స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు అన్నీ కూడా అయితే పరిపాలించడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మరి రెండింటినీ మద్దతు ఎలాగ ఇచ్చారో రాబో కాలంలో వచ్చే ఎన్నికలకు కూడా అటువంటి మద్దతుని ఇవ్వాలి. ముందు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి. ఏది ఏమైనా 64.46% అయ్యింది. కానీ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టపడిన దానికి ఆ పోలింగ్ అతి తక్కువ నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎవరికి 30 మందికి ఇచ్చామో, ఎన్ని ఓట్లు 13,000 ఉన్నాయో అన్ని ఓట్లు కూడా ఎవరు వస్తారు, ఎవరు రారు, ఎవరు హైదరాబాద్లో ఉన్నారు, ఎవరు మద్రాసులో ఉన్నారు, ఎవరు మన పార్టీకి వ్యతిరేకం అనేది ఇక్కడ ఉన్న ప్రతి వారికి కూడా తెలుసు. ఆ 30 మందిలో 27 మంది వస్తారండి, లేకపోతే 29 మంది వస్తారు, 30 మంది వస్తారని ఎవరి కాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ. కానీ ఓటింగ్ నాడు కొంతమంది రాలేకపోయారు. దాన్ని నేను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనప్పుడు చదువుకున్న విద్యార్థులు, ఒక గ్రాడ్యుయేట్స్, ఒక రకమైన ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కూడా డబ్బులు ఇస్తే కానీ రానని ఒక శపథం ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మీకు చాలా దిక్కున ఆలోచించాం. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రతి సోదరుడు, ప్రతి సోదరిమని కూడా పేరాభక్తుల రాజశేఖర్ గారిని నెగ్గించడానికి 2 నెలల మట్టించి కూడా కష్టపడి ప్రతి ఎక్కడైతే ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయో, టీచర్స్ కానీ ఓట్లు ఉన్నాయో అవన్నీ కూడా 30కి ఓటు వేయటం జరిగింది. దాని మీద అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు
మిత్రపక్షం అందరూ కూడా కలిసి పనిచేసాం. దాని మీద మనం ఈవేళ విజయం సాధించుకోవడం జరిగింది. ఏదేమైనా ఇక్కడ సత్యబాబు గారు ఆ 30 మందిని కూడా ఎక్కడ ఉన్నారు ఏటని చూసి రోజు కూడా ఇదే పని పెట్టుకోవడం జరిగింది. అందువల్ల ఈవేళ మనం ప్రతి 30 మందికి ఓటేసుకోవడానికి అందరూ సహకరించారు. కాబట్టి ప్రతి వారికి నియోజకవర్గంలో ప్రతి సోదరుడికి ప్రతి సోదరిమణికి అందరూ కూడా వచ్చి ఓటేసినందుకు వారు రాజశేఖర్ గారు మనం ఏమైతే ఆయనకి ఓటేసి నెగ్గించామో మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఆయన వంతు ఆయన సహకారం అందించాలని ఇందాకే నేను మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా చేస్తామో మీరు అందరూ కష్టపడ్డారన్నారు. మనకి మంచి రోజులు వస్తాయి కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ధైర్యంగా ఉండి ఈ విజయం సాధించారు. ఈ విజయానకాలు మీరు అందరూ ఉన్నామలా ఇవాళ రాజశేఖర్ గారు నెగ్గడం జరిగింది. దీన్ని అందరూ అర్థం చేసుకుని ప్రతిఫలానికి మనం ఎదురు చూద్దాం ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన నాకు ఇచ్చిన పెద్దలందరికీ నా వృద్ధపక్క నమస్కారం తెలియజేస్తాను.